అందరికీ నమస్కారం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. కవిత గారికి బెయిల్ వచ్చింది, కానీ బెయిల్ వచ్చిన 5 నిమిషాలకే కాంగ్రెస్ నాయకులు విధంగా స్పందిస్తున్నారు. ఏమంటే బీఆర్ఎస్ బీజేపీకి డీల్ కుదిరిందని, హరీష్ రావుకి కేటీఆర్కి 2 రోజుల ముందే కవితకు బెయిల్ వస్తుందని పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకుపోయారని జగ్గారెడ్డి కానీ ప్లస్ పొన్నం ప్రభాకర్ స్పందిస్తున్నారు. ఏ విధంగా చూడాలంటున్నారు? ఒకటి భీమా గారు, ఇప్పుడు యాక్చువల్గా కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, అరెస్ట్ ఒక ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీను బీఆర్ఎస్ ఒకటి అని, బీజేపీ నాయకులు ఏమంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు. సో ఈ క్రమంలో మనం ఎలా చూడాలంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ లాగానే చూడాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు బెయిల్ వచ్చింది అనగానే, ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే మీరు అన్నారు జగ్గారెడ్డి గారు మాట్లాడిన దాని గురించి మీరు చెప్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ గారు, జగ్గారెడ్డి గారి కంటే కూడా మనం ఒక విధంగా చెప్పంటే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు ఏం చెప్పారు నిన్న, ఆయన అంటే కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందం అనేది ఈ విధంగా బహిర్గతమైంది. ఇప్పుడు ఎవరైతే కవిత లిక్కర్ కేసు సంబంధించినటువంటి అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ స్వింగి గారు ఉన్నారో, ఆయన రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆయన, అతని యొక్క సపోర్ట్ వల్లనే ఈ బెయిల్ వచ్చింది అనేది బండి సంజయ్ చేసేటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే భీమా గారు, ఇది ఒక రాజకీయంగానే చూడాలి. మీరు చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టేటువంటి ఒకే ఒక అంశం ఏదైతే ఉందో అది కవిత అరెస్టు. ఢిల్లీ లిక్కర్ కేసు అనే దాన్ని గత సంవత్సరం నుంచి మనం వింటా ఉన్నాం. ఎప్పుడు బీఆర్ఎస్ని మనం వాళ్ళని ఒక కార్నర్ చేయాలనుకున్నప్పుడల్లా ఢిల్లీ లిక్కర్ కేసుని ముందు పెడుతున్నారు. సో ఢిల్లీ లిక్కర్ కేసు అనే ఒక ఆయుధాన్ని ఇప్పటివరకు కూడా ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 2 పార్టీలు కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్ మీద దాడి చేయడానికి ఒక అస్త్రంలాగా మాత్రమే ఈ యొక్క లిక్కర్ కేసుని ఉపయోగించారని చెప్పచ్చు. అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేస్తారనుకున్నాం కవితని. అవును, కానీ చేయలేదు. కానీ వాళ్ళ బీజేపీ వాళ్ళకి లోకల్ ఎలక్షన్లు అవసరం లేదనుకుంటా, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడే అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూడమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఒకటి ఏమనుకున్నారంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు చేయటం వల్ల అదేమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడి నెగిటివ్ ఓటింగ్ అనేది తగ్గుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలాగూ బీజేపీకి ఇక్కడ మేజర్ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో ఈ క్రమంలో దాన్ని కొంత హోల్డ్ చేశారు. ఎప్పుడైతే బీఆర్ఎస్కి జనాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది అని తెలిసిందో అసెంబ్లీ ఫలితాల తర్వాత, అప్పుడు ఏం చేశారు, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎంపీ స్థానాలు కావాలి అంటే ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, రెండింటికి పోటీ ఇవ్వాలి, గట్టి పోటీ ఇవ్వాలి అంటే బీఆర్ఎస్ని ఇరుకున పెట్టాలి. ఈ క్రమంలోనే ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేసి రాజకీయంగా కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఇంకా మనకి తెలియదు. యాక్చువల్గా అయితే మనం ఆ విధంగా చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా లాభపడింది కూడా. ఏదైతే వాళ్ళ వ్యూహం ఉందో ఆ వ్యూహంలో ఖచ్చితంగా బీజేపీ లాభపడింది. అందుకే మీకు 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఆ బీజేపీకి 8 రావడం అనేది యాక్చువల్గా వండర్. ఎందుకంటే కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కాదే అని మోడీ హవా, 3వ మోడీ కావాలనేది ఏదైతే నినాదం ఉందో ఆ నినాదానికి జనాలు కొద్దిగా అట్రాక్ట్ అయ్యారనే చెప్పాలి. ఎలాగో ఇక్కడ బీఆర్ఎస్ అనేది వాషౌట్ అయిపోయింది. ఈ క్రమంలో ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మంది ఎంపీలను బీజేపీకి ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కొంత లబ్ధి చేకూరుతుందనేటువంటిది ఓటర్ల యొక్క మనోగతంగా మనం దీన్ని తీసుకోవాలి. ఇది కాంగ్రెస్ నాయకులు అంటున్నది ఏమంటే మోడీ తల వంచుతానటని కేసీఆర్ అనేవాడు, కానీ మోడీ ముందే పోయి కేసీఆర్ తల వంచాడు, అందుకే డమ్మీ క్యాండిడేట్లు నిలబెట్టారు ఎంపీగా అంటున్నారు. దీన్ని ఎలా? ఒకటి డమ్మీ క్యాండిడేట్ అని ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఘోర పరాజయం చెందిందో నాయకులు అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎంపీ స్థానాలు నిలబడడానికి సరైన క్యాండిడేట్ లేని పరిస్థితి ఉంది అక్కడ. వాళ్ళు ఉన్న దాంట్లో స్ట్రాంగ్ పర్సన్లు పెట్టారు. వరంగల్ తీసుకోండి, వరంగల్లో కానీ వీళ్ళు అనేది ఏమంటే ఇండైరెక్ట్గా బీజేపీకే సపోర్ట్ చేశారు అన్నట్టుంది. సపోర్ట్ చేయడం అలా అంటారండి, అనాలి కదా. అనకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ రావాలంటే ఏం చేయాలి? యాంటీ బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలంటే ఏం చెప్తారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ యాంటీ ఉన్న వాళ్ళు బీజేపీకి ఓటు వేయకుండా కాంగ్రెస్కి ఓటేస్తారు. సో ఆ క్రమంలోనే ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారని చెప్పచ్చు. అటువంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటిదాకా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు గురించి ఈ యొక్క ఇరు పార్టీలు, నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, 2 కూడా ఈ యొక్క అంశం మీద చుట్టూ తిరిగారు ఇప్పటిదాకా. ఇప్పుడు బీఆర్ఎస్ని, కేటీఆర్ని ఇరుకులు పెట్టడానికి వాళ్ళకి వేరే అంశం లేదు. ఇప్పుడు కొత్త అంశాన్ని ఎత్తుక్కోవాలి. ఇంకోటి మీరు గమనించండి, ఈరోజు 2:45కి కవిత హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది కదా. ఇప్పటి నుంచి ఇక కేసీఆర్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్కి అడ్డు లేదు. ఇక
కేసీఆర్ అంటే లేదు, కేసీఆర్ గేమ్ స్టార్ట్ చేశారంటే మాత్రం అవతల చాలా ఇబ్బంది. చాలా ఉంటుంది. అంత చిన్న విషయం కాదు. ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి ఒక్క కారణం అయితే మీరు చూడండి, నిన్ననే ఆయన వాయిస్ మారిపోయింది. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాయిస్ కానీ మారిపోయింది. వీళ్ళ దాడి స్టార్ట్ అవుతుంది. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా చేసేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా తప్పులు వెతికి చాలా ఘోరమైనటువంటి కామెంట్స్ మనం ముందు ముందు వినబోతున్నాం. మీరు చూడండి. అలాగే కవిత కూడా నేను మొండిదాన్ని, కానీ జైల్లో వేసి నన్ను ఇంకా జగమొండిగా తయారు చేశారు. నేను ఇప్పటి నుంచి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నారు. అవునవును. అంటే ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఏ నాయకులకి, ఏ పార్టీ నాయకులకి, మోడీ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాక్చాతుర్యము, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుటుంబంలో ఉన్నట్లుగా వేరే ఏ కుటుంబంలో మీరు చూడరు. మీరు ఇప్పుడు కేసీఆర్ గారిని అందరికీ తెలిసే విషయం అది. అవునవును. కేసీఆర్ ఎంత వాగ్దాటి ఉందో సరి సమానంగా మీకు కేటీఆర్ని చూడొచ్చు, అదేవిధంగా హరీష్ రావుని చూడొచ్చు. ఎవరు స్క్రిప్ట్ లేకున్నట్లే అన్ని మాట్లాడేస్తారు వాళ్ళు. కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. జనాన్ని అట్రాక్ట్ చేసేటువంటి వాయిస్, కమాండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కుటుంబంలో ఉండడం అనేది కేసీఆర్కి, బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. ఏదైతే ప్లస్ పాయింటో అదే మైనస్ పాయింట్ అయింది లాస్ట్ టైం ఎలక్షన్లో. కుటుంబ పాలన, ఇంట్లో వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ, ఏ పని జరగాలన్నా ఆ నలుగురిని మాత్రమే కలవాలి. ఒక విధంగా చెప్పండి, హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్, కేసీఆర్, కవిత ఈ ముగ్గురు వల్లనే ఏదైనా పనులు అవుతాయి తప్పించి వేరే అటువంటి నాయకులకు కానీ, మంత్రులకు కానీ ఎటువంటి అవకాశం వేయలేదు. అహంకారంతో పరిపాలించాడు అనేది బాగా నెగిటివ్ అయింది. అందుకే అధికారం కూడా కోల్పోయిందని చెప్పొచ్చు. కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలతో కలిసేవాడు కాదు. ఎమ్మెల్యేలతో కాదు, కనీసం మినిస్టర్లతో కూడా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బయట రావడానికి కూడా ప్రధాన కారణం అదే. చాలామంది మంత్రులు వాళ్ళ సన్నిహితులతో చెప్పుకున్న విషయాలు నాకు దృష్టి కూడా వచ్చాయి. వాల్యూ ఇవ్వడు ఆ డిపార్ట్మెంట్లో, ఆ యొక్క శాఖలో. పర్టికులర్ ఏదైతే ఇప్పుడు రవాణా శాఖ ఉందనుకోండి, రవాణా శాఖ మంత్రికి రవాణా శాఖలో పనులు చేసేటువంటి అవకాశం ఉండదు. అధికారులని ప్రశ్నించే అధికారం కానీ, అధికారులకు పని చెప్పేటువంటిది కానీ ఏదైనా కూడా ఈ యొక్క ఆ ముగ్గురు నుంచే జరుగుతుంది. ఏ జరిగినా ఆ ముగ్గురే చేయాలి. అటువంటి ప్రధానమైన విమర్శ ఉండటం వల్లనే ఈరోజు అధికారం కోల్పోయింది అని చెప్పడానికి అదొక ప్రధాన కారణం. డౌట్ లేదు ఆ విషయం. రేపటి నుంచి కేసీఆర్ బయటకు వస్తారంటారా? 100%. ఈ రోజే ఉంటుంది చూడండి. ఈ రోజు రేపటి 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇంకా అసెంబ్లీ కూడా వస్తుంటాడు. ఇప్పటిదాకా అసెంబ్లీకి రాలే కదా. ఇక రాబోయే ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్ కీలకమైనటువంటి ఉపన్యాసాలు కానివ్వండి, కౌంటర్ కానీ ఇచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎలా ఉండబోతుంది అంటారు? రేవంత్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలంటే గడ్డు కాలమే అని చెప్పచ్చు. ఎందుకంటే రీసెంట్గా మీరు చూడండి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టారు. అవును. సో ఈ పెట్టే క్రమంలో ఇమీడియట్గా వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారా? ఇది ఒక రాజకీయాలకి కాదు, ఇది ఒక తెలంగాణ సెంటిమెంట్ అనేది బాగా తీసుకొచ్చారు. అది అవును. వెంటనే ఈరోజు భూమి పూజ ఉంది. అవును. సో అంటే ఆయన డైనమాలో పడి ఒక విధంగా మనం సేఫ్ గేమ్ ఆడాలి అనేటువంటిది స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ విజయం వైపు వెళ్ళేటువంటి ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఒక విధంగా. అంటే ఇంకా మాకు 4.5 years దాకా టైం ఉంది, 4 years పైన టైం ఉంది. ఈ టైంలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ ఏదైనాటువంటి మంచి ఒక మాస్టర్ గేమ్ ఆడితే తప్పితే బీజేపీకి అవకాశాలు తక్కువ. అంటే ఎంపీ స్థానాల్లో 8 ఉన్నప్పటికి కూడా మన యొక్క ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏంటంటే నేషనల్ పార్టీకి అంతగానం ఉండదు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీజేపీ వేరే ప్రాంతీయ పార్టీతో ఎలయన్స్ కావడం కానివ్వండి, లేకుంటే ఏ విధంగా అయితే ఆంధ్రాలో ఏ విధంగా అయితే జనసేన టీడీపీతో కలిసి కూటమిగా ఉందో అటువంటి ప్లాన్ ఏమైనా మన తెలంగాణలో చేస్తే తప్పితే బీజేపీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పుంజుకోవడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ కవిత అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది కండిషన్ బెయిల్ కాదు, కంప్లీట్ బెయిల్ కేసు ఎప్పుడు తేలుతుందో అప్పటి వరకు. అవును. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఛార్జ్షీట్ అయిపోయింది. మీరు ఎటువంటి ఆధారాలు కూడా కవిత ద్వారా డబ్బులు వచ్చాయి, కవిత డబ్బులు ఇచ్చిందని ఎక్కడా లేదు, ఎక్కడ ప్రూఫ్ చేయలేకపోయారు. సో అలాంటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఉంచారు? 164 రోజులు దాదాపు 5.5 నెలలు తను ఉంచారు, ఒక మహిళను కూడా చూడకుండా అనేసి. అదే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో మహిళకి ఒక రకంగా, పురుషుడికి ఒక రకంగా కాదు. ఆమె మహిళ అంటే మామూలు సాధారణ మహిళ కాదు, తను ఒక నాయకురాలు. సో ఒక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఫ్యామిలీ, పలుకుబడినటువంటి వ్యక్తి కాబట్టి ఒక మహిళలాగా చూసి తనకి బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మహిళని మహిళలాగా చూడాలి. అది కాకుండా ఇన్ని రోజులు ఉంచాల్సిన అవసరం లేదు. ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత మీరు ఎటువంటి ప్రూఫ్స్ లేనప్పుడు ఆమె ఉంచడం కరెక్ట్ కాదు, ఇమీడియట్గా బెయిల్ ఇవ్వండి అని బెయిల్ ఇవ్వడం జరిగింది. జగ్గారెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్, బీజేపీ, అక్కడ పవన్ కళ్యాణ్, జనసేన ముగ్గురు కలిసి ఇక్కడ కూడా ఒక కూటమి ఏర్పడి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు అంటేనే జగ్గారెడ్డి అంటే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
ఇప్పుడు ఎందుకంటే మీకు మన ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణలో అద్భుతమైన స్పందన వచ్చింది మీకు. ఇంకోటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలంగాణకి అనుకూలమైన వ్యక్తి, తెలంగాణ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి, తెలంగాణ అభివృద్ధి చెందాలి అనేటువంటి గట్టి వాయిస్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా టీడీపీకి బలమైనటువంటి కార్యకర్తలు, బలమైనటువంటి పార్టీ యొక్క రూట్స్ ఉన్నాయి అక్కడ. సో దాంతో ఎప్పుడైతే తెలంగాణ సెంటిమెంట్ బాగా వచ్చిందో తెలంగాణ అందరు తెలంగాణ ఇది మీద టీడీపీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్న ప్రధానమైన నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ కేసీఆర్ టీడీపీ వచ్చిన కాబట్టి ఆ టీడీపీ సెంటిమెంటు, టీడీపీ పార్టీ మీద ఉన్న అభిమానం అయితే ఇంకా ఉంది. సో దాంతో ఇప్పుడు అక్కడ విజయం సాధించింది, అద్భుతమైన విజయం సాధించింది ఆంధ్రాలో కూటమి. సో కాబట్టి ఆ కూటమి ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ క్రమంలో మళ్ళీ ఏమైందంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని ఇంకొంత లేపే అవకాశం ఉంది. మనం ఏ ఒక్క ఉద్దేశంతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఉద్దేశం కానీ ఆంధ్ర పార్టీలు మనకెందుకు అనేటువంటి నినాదాన్ని మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కువగా లేపే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ అంతగా ఆ టాపిక్ తీసుకురాదు, ఎందుకంటే అతను చంద్రబాబు శిష్యుడు చెప్పాలంటే కాబట్టి. కానీ ఇప్పుడు శిష్యుడు అంటే చెప్పుతో కొడతా అంటారు భాష కూడా మాట్లాడుతున్నారు అంటారు కదా. ఎందుకంటే ఖచ్చితంగా అనాలి, అనకపోతే రాజకీయంగా ఉండదు. ఒకప్పుడు ఆయన అతనే అవును ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేను రాజకీయాన్ని నేర్చుకున్నా అన్నటువంటి వ్యక్తి ఈరోజు రివర్స్ కావడానికి ఇప్పుడు బడే బాయ్ అని చెప్పేసి ప్రధానమంత్రి అన్నప్పుడు అందరూ కూడా బీజేపీకి వెళ్తాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక కామెంట్ వచ్చింది. అటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం బాగా స్ట్రాంగ్గా మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకంటే నెగిటివ్ టాక్ వచ్చింది అంటే దాన్ని ఇమీడియట్గా ఖండిస్తాడు. సో అట్లా ఆ విధంగా ఖండించడానికి వాళ్ళు తప్పించి రూట్స్ ఎడిపోతాయి తెలియదు ఎవరికి. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్గా రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన ఎదుగుదల మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే టీడీపీలో జరిగింది. టీడీపీలో మంచి అవకాశాలు ఇచ్చారు ఆయనకి. సో ఖచ్చితంగా ఓటుకునే విషయంలో కూడా మనం క్లియర్గా అందరికి తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఫుల్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన తర్వాత కూడా ఇంకా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఆ యొక్క ఓటుకునే కేసులో ఇతర ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయాన్ని అందరూ చూశారు. మొత్తం దొరికింది కూడా, లైవ్ ప్రూఫ్ కూడా దొరికింది కదా. సో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది పక్క. ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీలోనే గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా 100%. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు వరకు అయితే సైలెంట్గా ఉన్నారు, అందరు సైలెంట్గా ఉన్నారు. అవును, రేపు ఏమైనా స్టార్ట్ చేయగలరా కేసీఆర్? యాక్చువల్గా వండర్ ఏంటంటే ఇన్ని నెలలు 8 months అయింది దాదాపు కదా. 8 monthsలో కూడా ఇప్పటివరకు ఎటువంటిది కూడా బహిర్గతం కాలేదు కాంగ్రెస్ అంటే అదొక వండర్. ఏ విధంగా చెప్పండి, మన యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత కట్టుగా ఒక యూనిటీగా ఉండడం అనేది మనం చూసి ఉన్నాం. సో ఈ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే. కానీ ఈ సక్సెస్ అనేది ఎంతవరకు కొనసాగుద్ది అనేది కొద్దిగా ప్రశాంతకమే. ఎందుకంటే ఒక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు కానీ అతనుని సీఎంగా చూడాలనుకుంటున్నారు, బలమైన వర్గంగా. అదేవిధంగా మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంటే కూడా రాజకీయ నాయకుల్లో కానివ్వండి, మీడియాలో కానీ బాగా వినిపించేది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలని గెలిపించడానికి అతని యొక్క ప్రధాన పాత్ర ఉంది అనేది ఓపెన్ సీక్రెట్ ఒక విధంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా సన్నిహితుడు ఆయన. సో కాంగ్రెస్ పార్టీలో ఒక షర్మిల ఉంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ, డికే శివకుమార్ విషయంలో కానివ్వండి, రాహుల్ గాంధీ, అన్ని రకాలకు కూడా శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా మంచి గ్రిప్పే ఉంది కాంగ్రెస్లో. అతను కూడా అవకాశం ఉంటే నేను ఎందుకు సీఎం కాకూడదు అని ఆలోచిస్తున్నాడని కూడా కొంతమంది సన్నిహిత వర్గాల నుంచి మనకి న్యూస్ వస్తూ ఉంది. సో అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో మైనస్ ఏంటంటే అతని ప్లేస్లోనే రేవంత్ రెడ్డి వచ్చారు కదా. పీసీసీ ప్రెసిడెంట్గా, టీపీసీసీ ప్రెసిడెంట్గా వచ్చారు. వచ్చిన తర్వాతనే ఊపందుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చాలా తక్కువ, అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి అతను కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. కానీ రేసులో మాత్రం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ప్రధానంగా మనకి వినిపిస్తూ ఉంది, ఆ పేర్లు వినిపిస్తూ ఉంది. యూనిటీ ఇలానే ఉంటే పర్లేదు. ఎక్కడైతే కొద్దిగా యూనిటీ మిస్ ఇదైందో అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కి అవకాశాలు అనేది ఉంటాయి. యూనిటీ ఉంటుందంటారా? ఉండే అవకాశం తక్కువ ఉంది. ఇప్పటిదాకా ఉంది కదా, ఇప్పటిదాకా ఉండటమే. ఇంతకుముందు ఏంటంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, మా పార్టీలో స్వతంత్రం ఎక్కువ అనేసి కవర్ చేసుకునే ఉండేవాళ్ళు. గాంధీ భవన్లో కొట్లాట్లు, కుర్చీలు ఇసిరేసుకోవటాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇవి చాలా గతంలో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ యొక్క వాళ్ళ హిస్టరీ అలా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు కానివ్వండి,
రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చేవాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్తో చేరినటువంటి ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళ విషయాల్లో కొద్దిగా నిబద్ధతతోటి క్రమశిక్షణతో ఉన్నారు అని చెప్పచ్చు. ఈ క్రమశిక్షణ ఇలానే కొనసాగితే మాత్రం ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కేసీఆర్ యొక్క దూకుడు కానివ్వండి, అతని రాజకీయ చతురత కానివ్వండి, ఆ విషయంలో ఏమైనా కాంగ్రెస్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారో వాళ్ళు ఎక్కువ శాతం కేసీఆరే కావాలని కోర్టులుగా పంపించారు అనే ఒక వార్త కూడా ఉంది. వార్త ఉంది. కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే భారీ స్కెచ్ ఉంటుంది వెనకాల. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాట కానివ్వండి, ఆయన యొక్క రాజకీయ చతురత కానివ్వండి, దాని ముందు అంటే ఒకటేంటంటే మన రేవంత్ రెడ్డి గారిని కూడా తక్కువ అంచడానికి లేదు. ఏంటంటే ఆయన చిన్న స్థాయి నుంచి రకరకాల రాజకీయ నాయకులను చూసి వచ్చాడు. ఆయన ఆటుపోటు చూశాడు. ఇప్పుడు కేసీఆర్ తిట్లకి ఆయన మాటలకి కౌంటర్గా నిలబడి అన్ని రకాలుగా ఎదుర్కొని 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాడు. తగ్గకుండా నిలబడడం అనేది ఎన్ని కేసులు వేసినా, అరెస్ట్ చేసినా, వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్లో అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి పెళ్లి జరుగుతున్నా కూడా సైలెంట్ కూర్చోబెట్టారు. అవన్నీ కూడా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కానీ ఏది ఏమైనా కూడా కవిత బెయిల్ వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇంకో కొత్త రకమైన రాజకీయాలు మనం చూసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఈ బెయిల్పై బండి సంజయ్ ఉన్నాడు. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఒకటైనాయి, అందుకే కవిత బయటకు వచ్చిందంటని అన్నాడు. దీని మీద ఇమ్మీడియట్లీ స్పందిస్తూ కేటీఆర్ న్యాయమూర్తికి లేఖ రాశాడు, కించపరిచినట్లు మాట. అంతే కదా. ఇప్పుడు ఆయన అంటంలో ఏంటంటే ఎవరైతే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ ఉన్నారో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన బేసికల్గా ఆయన ఎంపీ మాత్రమే కాదు, ఆయన సీనియర్ అడ్వకేట్ సలహా తీసుకోవడం తప్పలేదు. ఏ పార్టీ వాళ్ళైతే ఆయన కూడా సలహా తీసుకోవచ్చు. కానీ ఆ సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి పదం మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే. నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడటం అనేది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదైతే న్యాయమూర్తిని తప్పుపట్టినట్టుగా ఇప్పుడు అన్నిటికంటే కూడా పీఎం కానివ్వండి, సీఎం కానివ్వండి, ఎవరైనా కూడా ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి తలొగ్గాల్సిందే. అలాంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు మీద మాట్లాడటం అనేది రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టే అవుతుంది. దాని మీద మరి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఎలా అవుతుందో తెలియదు. అది మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్పాలి.